రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. రేపటి నుంచి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్న సీనియర్ వెదర్ ఆఫీసర్ శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం మీద ఇటు వర్షాల ప్రభావం కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో పాటు కొత్తగా ఒకటి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి కారణంగా అయితే రాష్ట్రం మీద వర్ష సూచన వేసింది ఐఎండీ. మరి నెక్స్ట్ ఫ్యూ డేస్ వెదర్ ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, ఎలా ఉంది వెదర్ కండిషన్? ప్రజెంట్ అయితే మొత్తం రాష్ట్రం మీద నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతుంది. ఎలా ఉంది ప్రజెంట్ అప్డేట్? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకి ఒక ఉపరితల ఆవర్తనం అనేది తెలంగాణ నుంచి రాయలసీమ మీద వరకు ఉందన్నమాట. దీని యొక్క ప్రభావం వల్ల దాదాపుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకు డయాగ్నల్ గా మనకి వర్షపాత సూచన ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వర్షపాతం కూడా మనకి మోస్తరుతో పాటు అక్కడక్కడ కొంచెం భారీ జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అక్కడక్కడ ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఈ 2 రోజులు కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశం. ప్రజెంట్ రాడార్ లో మనకు క్లౌడ్ మూవ్మెంట్ కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఏ జిల్లాల మీద ప్రభావం కనిపించబోతుంది వర్షాలు? అయితే మేము అలర్ట్ దాదాపుగా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకు అయితే ఇవ్వడం జరిగింది. ఉత్తర జిల్లాలైన మనకి ఆదిలాబాద్ నుంచి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ వరకు కూడా, ఖమ్మం వరకు కూడా ఈ అలర్ట్ ఇలాగే కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి? భారీ వర్షాలు కూడా నెక్స్ట్ వీక్ ఉండే అవకాశం ఉందన్నారు కదా, ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి 5 రోజులు కూడా ఇదే విధమైన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. తర్వాత కొద్దిగా ఇంకొంచెం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మనకు నైరుతి రుతుపవనాలు రీసెంట్ గా ఎంటర్ అయ్యి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి కాబట్టి వాటి ప్రభావం ఎట్లా ఉంది మేడం? దాని ప్రభావం తోటి భారీ వర్షాలు ఎప్పటి నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెల ఆఖరి నుంచి కొద్దిగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దాదాపుగా 24 వరకు కూడా ఇదే విధమైన వాతావరణం ఉంటూ మనకి రుతుపవనాలు కొద్దిగా మనకి మీదకి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే విదర్భ పరిసర ప్రాంతం వరకు కూడా విస్తరించడం జరిగింది. దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కొద్దిగా మనకి మధ్యప్రదేశ్, అదేవిధంగా బీహార్ పరిసర ప్రాంతాలు పూర్తిగా జూలై మొదటి వారానికి మొత్తం దేశమంతా విస్తరించే అవకాశం ఉంది. తర్వాత నుంచి మనకి అల్పపీడన ఉపరితల ఆవర్తనాలు, ఈ షియర్ జోన్ ప్రభావం వల్ల నెలాఖరు నుంచి కూడా కొద్దిగా ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మాన్సూన్ సీజన్ లో రానున్న రోజుల్లో షియర్ జోన్స్ కావచ్చు, ఆవర్తనాలు ఎన్ని ఏర్పడే అవకాశం ఉంటుంది? ఈ సంవత్సరం అల్పపీడనాలు కొంచెం అధికంగా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే కొద్దిగా లాని ఐఓడి ప్రభావం వల్ల అయితేనే కానీ ఆల్రెడీ మనం లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ లో చూసుకున్నట్లయితే సాధారణంగా అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ పాజిటివిటీ వల్ల ఏంటంటే జూలై నెలలో మనకి ఉపరితల ఆవర్తనాలతో పాటుగా ఈ అల్పపీడనాలు కూడా ఏర్పడి అధిక వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అధిక వర్షపాతం అంటున్నారు, మనకి ఎంత సెంటీమీటర్ కురిసే అవకాశం ఉంటుంది? గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా లానినా ప్రభావంతో అంటున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది? తెలంగాణ అంతే దాదాపుగా 800కి సుమారు మనకి 836 సెంటీమీటర్ల 800 సుమారు మనకి ఉంటుందన్నమాట. మొత్తం 4 నెలల వర్షపాతం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం దానికంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే మనకి 3 జోన్స్ లో చూసుకున్నట్లయితే ఉత్తరంలో అధికంగా ఉంటుంది, మనకి నియర్లీ 1000 కూడా ఉంటుంది. సెంట్రల్ అండ్ సదరన్ లోని మనకి దాదాపుగా 700 నుంచి 600 వరకు ఉంటుంది. యావరేజ్ లో 800 ఉన్నప్పుడు ఈ సంవత్సరం దానికంటే కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎలినినో ప్రభావం మన తెలంగాణ మీద తగ్గినట్టేనా? అధిక ఉష్ణోగ్రతలు చూసాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది మేడం ఎలినినో ప్రభావం? ప్రస్తుతానికైతే ఎలినినో ప్రభావం అనేది చాలా వరకు బలహీనపడిందనే చెప్పొచ్చు. దాదాపుగా ఈ ఉష్ణోగ్రతలు అనేవి మాత్రం మోడరేట్ గానే ఉంటాయి. వచ్చే 5 రోజులు కూడా సాధారణంగానే నమోదవుతూ వస్తూ ఉంటాయి. కాకపోతే కొద్దిగా పగటిపూట వేడి వాతావరణం ఉంటుంది. తర్వాత నుంచి మనకి సాయంత్రం కొంచెం మేఘావృతమైన వాతావరణంతో పాటుగా వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తున్నాం, డే టైం అంతా కూడా పొడి వాతావరణం, ఉక్కపోత వెదర్ కనిపిస్తోంది. ఎన్ని రోజులు ఇలా ఉంటుంది? హైదరాబాద్ లో వర్షాలు ఎప్పటి నుండి కురిసే అవకాశం ఉంది? మనకి మరో 4 రోజులు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత నుంచి కొద్దిగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, మొత్తంగా అయితే రాష్ట్రం మీద ఇటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు ఇటు ద్రోణి ఉపరితల ఆవర్తనంతో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఈ వర్షాలు కూడా ఉత్తర ఈశాన్య జిల్లాల మీదనే ఎక్కువగా ప్రభావం ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఇది వెదర్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.